మేడం మధ్యలో వెళ్తే ఆ వీడియోలో వస్తారు అనవసరంగా. మూర్ఖపు ఎలుక, నన్ను ఎందుకు పడేసావు? నేనేం చేయను. ఈ సర్పం మార్కెట్ మధ్యలో వచ్చేసింది. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు, నేను కొంచెం తొందరగా ఉన్నాను. నా లడ్డూలన్నీ కింద పడేసావు. అలాగా, ఇప్పుడు నువ్వు దీన్ని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడెక్కడికి పారిపోతావు? దెబ్బగలపయ్యా చిన్న చిన్న నట్టులు తీసుకొని కింద పడిపోయారు. నన్ను ఎగిదాడి చేస్తావా? నీ ముఖం దేని చూసి నువ్వు గర్వపడుతున్నావో అది ఎందుకో పలికి రాకుండా పోతుంది. నువ్వు నీ వెన్నెల వెలుగుని ప్రకాశింప చేయలేవు. ఎవరైతే నిన్ను చూస్తారో వారు కూడా కళంకులవుతారు. నన్ను క్షమించండి ప్రభు, నేను దురదృష్టవశాత్తు నోరు జారాను. నాకు ఎటువంటి దురుద్దేశమూ లేదు. నన్ను క్షమించండి. ఈ నల్లటి ముఖముతో నేను ఎలా బ్రతికేది? మీ హృదయం విశాలమైనది. నేను మీ శరణ కోరుతున్నాను భగవాన్. నా వెలుగును తిరిగి నాకు ఇవ్వండి. నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. లే చంద్రుడా, నీవు స్వయాన దేవతవు. ఒకరి శరీర వైకల్యాన్ని చూసి హేళన చేయడం మీకు శోభించదు. మీరు నిజం చెప్పారు బాల గణేష్. భవిష్యత్తులో నేను ఇలాంటి తప్పు చెయ్యను. నన్ను క్షమించండి ప్రభు. అవును ప్రభు, చందమామ వెన్నెలు లేకపోతే రాత్రిలో ఆనందమే ఉంది. క్షమించండి ప్రభు. చంద్రదేవా, నేను మీకు ఇచ్చిన శాపం పూర్తిగా వెనక్కి తీసుకోలేను. కానీ నేను మీకు వరం ఇస్తున్నాను. మీ ముఖం యొక్క వెలుగు మెల్లమెల్లగా పోతుంది, మెల్లమెల్లగా వెనక్కి వస్తుంది. సృష్టి యొక్క ప్రజలు మీ వెన్నెలకి దూరం కాదు. కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు.